హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మాధవీలత ఎవరైతే ఈ ప్రముఖ యాక్ట్రెస్ ఉన్నారో సో ఆవిడ కొన్ని ప్రముఖ చిత్రాలు నటించింది. అట్ ద సేమ్ టైం పొలిటికల్గా కొన్ని కాంట్రవర్షియల్గా ఉండే విషయాలకు సంబంధించి కూడా ఆవిడ అప్పుడప్పుడు మాట్లాడుతుండే త్రూ సోషల్ మీడియా. అయితే మొన్న డిసెంబర్ 31 నైట్కి సంబంధించి అనంతపూర్ డిస్టిక్లో ఉన్నటువంటి జేసీ పార్క్, ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన పార్క్ ఏదైతే ఉందో అక్కడ జరిగే నైట్ ఈవెంట్కి ఎవరు పాల్గొనవద్దు, సో అక్కడంతా ఈ గంజాయి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది, సో జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి జేసీ ప్రభాకర్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అసలు ఈవిడ ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది, దీనికి సంబంధించి ఒక పూర్తి వివరణ, మంచి విశ్లేషణ దాసు విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఎగ్జాక్ట్గా ఆవిడ అండాల కారణాలు ఏంటి? 1 సెకండ్. న్యూ ఇయర్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అవును, నీకో నాకో ఎప్పుడైనా సరే ఏదైనా లొకేషన్కి వెళ్తే ఆ ఈవెంట్ బాగాలేదు అనుకున్నాను, ఇంకొకరికి మనం చెప్పాం వద్దురా అక్కడికి వెళ్తే ఫుడ్ బాగోదు, లేదు అక్కడికి వెళ్తే ఈవెంట్ సరిగ్గా ఉండదు, వాళ్ళు తెచ్చే డీజే బ్యాండ్ సరిగ్గా వాయించరు, అక్కడ ఊవంట అంటే కరెంటు పోద్ది, టైంకి నీ సెలబ్రేషన్ పాడైపోద్ది, అనుకున్న దానికంటే ఎక్కువ క్రౌడ్ వస్తారు, తొక్కిసలాట్లు అవుతాయి, ఏవో 100 కారణాలు ఉంటాయి. పోనీ మందు విందు కోసం వెళ్ళే వాళ్ళకి లేదురా బాబు ఒక టైంకి మందు అయిపోతుంది, గొడవలు అవుతాయి, వాళ్ళు తెచ్చే సెలబ్రిటీలు కూడా బాగోరు, ఇట్లా వింత అన్నీ చెప్తారు. నువ్వు అలా చెప్పినా ఇంతకుముందు నీకు ఎదురైన అనుభవం చెప్పితే బాగుండేది. బికాజ్ నువ్వు ఆల్రెడీ వచ్చావు కాబట్టి అక్కడికి వెళ్ళకండి, నాకు చేదు అనుభవం ఎదురైంది, మీరు వెళ్ళకండి అన్నా కూడా బాగానే ఉండదు. బికాజ్ యాజ్ ఎ కస్టమర్గా ఎలా అయినా నువ్వు స్పందించవచ్చు, నీ రివ్యూ కూడా ఇంపార్టెంటే, నచ్చినా నచ్చకపోయినా. జేసీ గారి దగ్గరికి వెళ్ళకూడదని నువ్వెవరు చెప్పడానికి, అసలు నీకేం హక్కు ఉందని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వ్యాపారాన్ని పాడు చేసే డ్యామేజ్ చేసే అధికారం నీకు ఎక్కడితే? ఇప్పుడు ఆయన నీ మీద ఎన్ని కోట్ల పరిమాణ నష్టం దావైనా వేయొచ్చు. పనికి మాలిన వాళ్ళకి ఎన్ని పనిలేని పనులు అంటారు చూసావా, పనికి మాలింది కాబట్టే పనిలేని పనులు పెట్టుకోండి. అంటే ప్రధానంగా ఏమనిపిస్తుంది అంటే ఎన్నో ప్లేసెస్లో కండక్ట్ చేస్తున్నారు 31 నైట్ అనేది, బట్ ఎస్పెషల్లీ జేసీ పార్క్ సంబంధించి టార్గెటెడ్గా ఆవిడ మాట్లాడిందని తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఏంటి రీజన్? ఏదన్నా రాజకీయ కొంతమందికి లేనిపోని కొవ్వులన్నీ పట్టుకొని ఉంటాయి, అది వదిలించినా వదలలేము. జేసీ గారు ఒక మాట అన్నారు ఆవిడని, బూతు మాటనే, నేనైతే అసలు తప్పే లేదంట అనొచ్చు కూడా ఇట్లాంటి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలాంటి మాటలు పడుతున్నారు. ఒకటి వ్యాపారాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు, నువ్వు ఎవరైనా కానివ్వు. ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ నడుపుతున్నాడు వాడు, దాంట్లో బల్లో ఎలకో వచ్చింది లేదా కిచెన్ నీట్గా లేదు చెప్పు. న్యూ ఇయర్ ఈవెంట్కైనా సరే సంథింగ్ ఏదన్నా అక్కడ పోనీ అవాంఛనీయ ఘటనలు ఏదన్నా అవుతున్నాయి, నీ తమ్ముడో అన్నో లేకపోతే నీ ఫ్రెండో ఎవడో బాధింపబడ్డాడు చెప్పు, పర్లేదు తప్పులేదు. నువ్వు అక్కడికి వెళ్ళకుండా అసలు ఆ ఈవెంట్ ఏంటో నీకు తెలియకుండా వాళ్ళ ఈవెంట్లు ఇలా జరుగుతాయి అని అధికారం కానీ హక్కు కానీ నీకు ఎక్కడిది? పైగా వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి కదా, ఆ అబ్బాయికి కూడా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళినా కూడా ఈవెంట్ నిండిపోతుంది కదా, అవునా? నువ్వెవరు అసలు మాట్లాడడానికి? నీకేం హక్కు ఉందని బేసికల్లీ? నేను ఒక భారతీయ మహిళగా కాకరకాయ కబుర్లన్నీ చెప్పొద్దు. భారతీయ మహిళగా నువ్వు ఉంటే నీకు హక్కులు ఉంటే ఫస్ట్ మనిషిలాగా ఉండు. ఎంత కాదు మనం భారతీయులమా విదేశీయులమా పక్కన పెడితే ఫస్ట్ మనుషులమేగా. మనిషికంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి, ఏది చెయ్యాలి ఏది చేయొద్దు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు, దేంట్లో వేలు పెట్టాలి దేంట్లో వేలు పెట్టకూడదని. ఆ నైతిక విలువలు తెలుసుకుంటే తర్వాత ఈవిడ ఏంటనేది కూడా మనం చెప్తాం. అయితే ఇక్కడ ఆవిడ జనసేనకి ఎప్పటి నుంచో సపోర్ట్గా మాట్లాడుతూ వస్తుంది త్రూ సోషల్ మీడియా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అభిమానం ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఆవిడ బీజేపీ వ్యక్తి, అట్ ద సేమ్ టైం జనసేనకి సపోర్టు. ఇప్పుడు ఇతను టీడీపీ వ్యక్తి. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల కూటమిలో అలజడులు వచ్చే అవకాశం ఉందా? నేను ఇందాకే చెప్పా, పనికి మాలిన వాళ్ళకి ఎన్ని పనులేని పనులు అని. ఏదో పనికి మాలిన వాళ్ళు ఎక్కడో ఏదో వాగారు కదా, రోడ్ల మీద తిరిగేటోళ్ళు ఏదో మాట్లాడారు కదా అని చెప్పేసి మహా పార్టీలు అవి, వాళ్ళల్లో ఎందుకు అలజడులు వస్తాయి? అంటే ఒక అంటే అఫీషియల్గా కూడా ఉంది కదా త్రూ పార్టీ వైజ్. ఉంటే ఉండని, అది వాళ్ళ కర్మ, పెట్టుకున్న వాళ్ళ కర్మ. ఎవరికి నష్టం ఎవరికి లాభం? ఇలా మాట్లాడడం వల్ల, మాట్లాడిచ్చడం వల్ల మాధవీలతకే నష్టం. ఓవరాల్గా చెప్పాలి మాధవీలతకే నష్టం. అంటే బీజేపీకి ఏం నష్టం లేదా? చిచ్చి ఆఫ్టర్ ఆల్ ఈ వీడి మాట్లాడడం వల్ల బీజేపీకి ఎందుకు నష్టం? అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూటమిలో ఉన్న వ్యక్తులు, జేసీ గారు అంతగా ఎందుకు అడ్రస్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. అంటే ఆవిడ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో మాట్లాడుతూ వస్తుంది కదా, అటు పొలిటికల్ దీనికి సంబంధించి మాట్లాడుతూ వస్తుంది. సో దానివల్ల ఇప్పుడు అడ్రస్ అవ్వడం జరిగింది కదా. మాట్లాడే ప్రతి గాడిదకి మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది బేసికలీ చెప్పాలంటే న్యూ ఇయర్ రోజు రాత్రి
ఎన్నో టపాకాయలు బయలయ్యి, ఎన్నో కుక్కలు మురిగాయి, ఓ మాధవిలత కూడా మాట్లాడింది. దట్స్ ఆల్. ఈవిడేదో మాట్లాడింది కదా అని చెప్పి మొత్తం ప్రపంచంలో చేంజెస్ ఏమి రావు, ఆ పార్టీలో చేంజెస్ ఏమి రావు, కనీసం ఆవిడలో కూడా మార్పులు ఏమి రావు. రైట్. అయితే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక ఆడబిడ్డ మీద అలా మాట్లాడడం అంటే ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదేమో అలాంటి పదజాలం వాడడం, ఒక ఆడబిడ్డను పట్టుకొని సోషల్ మీడియాలో కొంచెం బూత్ బోర్డులు బీప్ బోర్డులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. బట్ దానికి మీరేమంటారు? ఈవిడ అసలు ఆడదే కాదు, అసలు మనిషే కాదు. మనిషి కానిది ఆడది కాని మనుషులు లాంటి వాళ్ళని, ఒక వింత వస్తువుని ఆయన ఏదో అన్నాడు, దాంట్లో తప్పేం లేదు. ఆయన ఒక రాయిని ఎలా తిట్టాడో, లేకపోతే ఇంకేదన్నా ఏదో వస్తువుని ఎలా తిట్టాడో అలాగే మాధవిలత మీద కూడా నోరు పడేసుకున్నాడు. నోరు కూడా పడేసుకోవాలా, కరెక్ట్గానే అన్నాడు. వై? బికాజ్ ఒకడి వ్యాపారాన్ని పాడు చేసే హక్కు ప్రపంచంలో ఎవరికి లేదు. అది వాళ్ళ వ్యక్తిగతం. అది నిజంగా అందులో ఏమన్నా ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, సార్ అక్కడ ఏవో గంజాయిలు దొరుకుతున్నాయి, డ్రగ్గులు తీసుకుంటున్నారు, రేవ్ పార్టీలు అవుతున్నాయి, లేకపోతే ఇంకేదో అవుతున్నాయి, అమ్మాయిల్ని అసభ్యంగా తాకుతున్నారనో లేకపోతే ఇంకేమైనా చెప్పు. నువ్వు ఎవరు మాట్లాడడానికి? అంటే సామాన్య ప్రజలందరికీ జాగ్రత్తలు చెప్తున్నట్లుగా. జాగ్రత్త ఎలా చెప్తావు నువ్వు? మరి అట్లాంటప్పుడు ప్రపంచంలో ప్రతి చోట న్యూ ఇయర్ ఈవెంట్ జరుగుతుంది. వై యు ఆర్ టార్గెటింగ్ చేసి? నీకే ఉద్దేశం లేకపోతే? అదే ఇక్కడ ప్రధానంగా మరి నీకు ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన టార్గెట్ చేసావు. ఇప్పుడు ఆయన నీ మీద పరువు నష్టం దావా వేయొచ్చు. నిన్ను ఆయన అన్న మాటలు చెప్తున్నా, అలాంటి మాటలు ఈవిడ్ని 1,00,000 సార్లు కూడా అనొచ్చు, తప్పులేదు. అంటే ఎవరైనా ఉండి మాట్లాడించే అవకాశం ఉందా? ఏమో ఉండొచ్చేమో తెలియదు. అంటే అంత పట్టించుకోవాల్సిన అవసరం లేని క్యాండిడేట్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి అంత ఇదిగా పదజాలం వాడుతున్నాడు. బికాజ్ నా వ్యాపారానికి నష్టం జరిగితే ఎవరైనా సరే ఊరుకోని. ఇప్పుడు కుక్క వచ్చి పందిరి పీకినా సరే దాన్ని ఒకటి దెబ్బేమో, అంతే. కుక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపం కుక్క, దానికి పందిరని తెలియదు, చింపాలని తెలియదు, నీట్గా డెకరేషన్ చేసుకున్నావు, అది చింపింది, కొడతావు. ఎందుకు కొడతావు అంటే ఇంకోసారి అది చేయొద్దనో లేకపోతే ఈ దరిదాపులకు రావద్దనో. సేమ్ అలాగే ఇంకోసారి నా జోలికి రావద్దనో ఓ మాట అన్నాడు. ఒకవేళ అమ్మాయికి ఏదైనా థ్రెట్టింగ్ ఏదైనా ఉండే అవకాశం ఉందా ఇలాంటి వాటి? చిచ్చి ఈయన వల్ల అయితే ఆవిడకి ఏం ఉండదు. వీళ్ళు అసలు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి వాళ్ళని. కాకపోతే ఎందుకు పట్టించుకున్నాడు అంటే వ్యాపారాల జోలికి ఎవరు రాకూడదు. వాళ్ళు ఇక్కడ నుంచి ఇంత స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వస్తారు. రెప్యుటేషన్, ఒక గుడ్ విల్ అనేవి ఉంటాయి. ఎవరో రోడ్ల మీద తిరిగేది ఎవరో వచ్చి కదా ఏది పడితే అది మాట్లాడిందంటే వాళ్ళకు కూడా మండుద్ది. నా వ్యాపారం అయినా సరే నువ్వు ఎవరన్నా వచ్చి ఏదంటే నాకు మండుద్ది. నీకు నచ్చలేదు, ఏదన్నా అవాంఛనీయ ఘటనలు ఉన్నాయి లేకపోతే అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టు. అట్లా వాగడానికి లేదు. సరే, ఓకే. కన్క్లూజన్కి వచ్చే ముందు ఆయన వీడియోలో మాట్లాడుతూ ఆ పోలీసులపై విరుచుకుపడ్డారు. సరే, ఓకే, అది పక్కన పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగొట్టడం జరిగింది. బీజేపీ వాళ్ళని తిడుతూనే మీకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో బెటర్ రా అన్నట్లుగా మాట్లాడారు ఆయన. సో దీని వలన ఫ్యూచర్లో ఈ కూటమి ప్రభుత్వాలు ఎలాంటి అలజడులు వచ్చే అవకాశం ఉంది? కూటమి మళ్ళీ విడిపోయే అవకాశం? అది ఇంకోలాగా అర్థమైంది జనాలకి. ఏమన్నాడు అంటే ఎంతో సునామీలాగా వచ్చాడు జగన్, 11 ఎమ్మెల్యేలకు పడిపోయాడు. ఓకేనా, మీకంటే ఆయన నయం రా అంటే వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి అని అర్థం. అదే అంటున్నా, అంతేగాని ఈయనని పొగడలా. అది ఓకే, సరే, ఓకే, ఇండైరెక్ట్గా అది ఒక కైండ్ ఆఫ్ ఎలివేషనే. కాదు అది ఎప్పుడైనా అంతే. ఒరే వాడిని చూసి నేర్చుకోరా అంటే వాడిని పొగిడినట్టు కాదు, వీడిని బాగుపడమని చెప్పినట్టు. వీడిని బాగుపడమంటే అతను ఆల్రెడీ బాగుపడ్డట్టే కదా, అంత కష్టపడైనా. ఏదేమైనా అంటే ఇక్కడ ఇంటెన్షన్ అని పోవడం కాదు, అది ఇట్స్ ఓకే, పోలిక ఓకే. ఆ పోలికని ఆ అవతల వాడిని అడ్రస్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను, నథింగ్ లైక్ దట్. సరే, ఓకే, పక్కన పెడదాం. ఇప్పుడు ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వంలో అలజడులు స్టార్ట్ అయ్యి మళ్ళీ విచ్ఛిన్నం అయిపోతే వీళ్ళు దాంట్లో విలీనమయ్యే అవకాశం ఉందా వైసీపీలో? ఈ జేసీ ప్రభాకర్ వాళ్ళంతా కూడా ఛాన్సే లేదు. దేశీ గారు తెలుగుదేశంలోనే ఉంటారు. ఆయనకంటూ స్థానం ఎప్పటి నుంచో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మంచి మిత్రుడు ఆయన. ఏమో రోడ్ల మీద తిరిగి వచ్చి ఏరో వాగాడు కదా అని చెప్పేసి నువ్వు జేసీ గారు పార్టీ మారుతారంటే ఛాన్స్. అంటే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కొంతమంది కూటమి అనే పదాన్ని వదిలే ఫస్ట్. సరే, ఓకే, మనం ఆయన టీడీపీ అంతే. సరే, ఓకే, వాళ్ళు ఎవరితో ఉన్న పొత్తు పెట్టి. ఇక్కడ వస్తున్న క్వశ్చన్ అదే. యాక్చువల్లీ కూటమి ప్రభుత్వాన్ని పిలుచుకుంటున్నారు, మీరు అంటున్నట్టు పిలుచుకుంటున్నారు అంటున్నారు. ఈ పిలుచుకోవడానికి గల కారణమైన కొంతమంది ఎవరైతే బలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ తాలూకా వ్యక్తులు ఇలా వచ్చి మాట్లాడడం ద్వారా రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమై ఉండే అవకాశం ఉంటుంది? నేను అదే చెప్తున్నామా, 100 సార్లు చెప్తున్నా. ఒక కుక్క వచ్చి ఏదో పీకింది, దాన్ని తరిమేయి అంతే, దానికి అంత వాల్యూ ఇవ్వకు. కుక్కగారు వచ్చి మా డెకరేషన్ని పీకారని చెప్పమాకు. ఆ కుక్కని కావాలనే పక్క కాలనీ వాళ్ళు పంపారు, దానికి వెళ్ళి వాళ్ళది అది పీకేసిరా అని చెప్పినట్టు, నథింగ్ లైక్ దట్.
అంటే సామాజిక అంత అవసరం కూడా లేదు ఈమెకి, అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం. సామాజిక బాధ్యత భద్రత అయితే చెప్పలేదు. ఆ సామాజిక బాధ్యత ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి అయి ఉంటారు. మనిషి అన్నోడు ఇలా మాట్లాడరు. కాబట్టి మనిషికి సామాజిక బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు మనిషే కాదన్నప్పుడు సామాజిక బాధ్యతలు స్వలాభాలు కూడా ఉండవు. మనిషి కానప్పుడు ఏవి ఉండవు. రైట్. ఆయన అనడం కూడా తప్పు లేదు. ఆయన పదజాలం చేసింది ఒక ఆడకూతుర్ని ఇలా అనొచ్చా అంటే, ఈవిడ ఆడకూతురులాగా బిహేవ్ చేస్తే ఆయన సరిగ్గానే అంటాడు. ఈవిడ బిహేవియర్ అలా లేదు. రైట్. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మాధవీలత గారు చేసినటువంటి ఈ కామెంట్స్, దీనికి సంబంధించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.